సఘోషాదాత్ర రాష్ట్రాణ హృదయాని వ్యధారయత్ నభక్షా పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఇప్పుడు మనం మరొక శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది శబ్దాల యుద్ధం కాదు, ఇది ధర్మం తన గర్వాన్ని ప్రపంచానికి వినిపించిన క్షణం. పాండవ పక్షంలో యోధులందరూ తమ తమ శంఖాలను మ్రోగించారు. ఆ శబ్దం ఏకకాలంలో గాలిలో భూమిపై అస్థిరతను పుట్టించిందంటూ ఈ శ్లోకంలో చెప్పబడింది. పాండవుల పక్షంలో ఉన్న శంఖధ్వని కేవలం శబ్దం కాదు, అది ఆత్మవిశ్వాసం, ధైర్యం, ధర్మపక్ష బలాన్ని చాటింది. ఆ శబ్దం కౌరవ పక్షంలో ఉన్నవారి మనస్సులో అతలాకుతలాలు, భయాన్ని పెంచింది. భౌతికంగా ఆ శబ్దం భూమిని జడిపించింది, ఆధ్యాత్మికంగా అది అధర్మానికి సవాలుగా నిలబడింది. ఈ శ్లోకం మనకు చెబుతోంది, ధర్మం నిశ్శబ్దంగా ఉండదు, అది అవసరమైతే ధ్వని రూపంలో గర్జిస్తుంది. ఈ శంఖాల గలం వెనుక ఉన్నది ఒక సంకల్పం, అది మేము అధర్మానికి తలవంచం, మేము సత్యపక్షంలో నిలబడతాం అనే సందేశం. ఇది ఆత్మధైర్యం యొక్క శబ్ద రూపం. ఈ శబ్దం మన జీవితంలో కూడా ప్రతిధ్వనించాలి. మీరు సత్యం పక్షాన నిలబడినప్పుడు మీ హృదయ శబ్దం శత్రువు దిశగా ప్రయాణించాలి. అది ధైర్యంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, ధర్మానికి అంకితంగా ఉండాలి. ఈ శ్లోకం మనం కూడా ధర్మపదంలో ఎంత బలంగా ఉన్నామో అని గుర్తు చేస్తుంది. మరొక శ్లోకంతో మరో రోజు మళ్ళీ మీ ముందుకు.